ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రం చూస్తూ వెళ్తూ ఉన్నాము. మానసోల్లాసం కారికలు చదువుకుంటూ ఉన్నాము. 4వ శ్లోకము దానికి కారికలివి. పోయిన వారం ఏం చూసామంటే సత్తా స్ఫురత్త అన్నది భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్న విషయము. ఆ రెండు భగవదాశ్రయమైన లక్షణాలు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని శృతి ఏది చెప్తున్నదో దానికి సంబంధించిన విషయాలు. ఈ జాగ్రత్త స్వప్నములో కనిపించే సమస్త పదార్థాలు జాగ్రత్త అవస్థ అనుకుని ఇక్కడ కూర్చుని అదిగో బ్రహ్మాండమంతా కనిపిస్తున్నది, మనుషులు కనిపిస్తున్నారు, చెట్లు చేమలు పక్షులు, నీళ్లు, కంప్యూటర్లు, గోడలని చూస్తున్న అంతా అసత్ 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 అసత్. సర్వం మొత్తం అదంతా జడం, దాని పాటికి దానికి ప్రకాశం లేదు. అది అంధవత్ చీకట్లో ఉంటుంది. మొత్తం అంతే. అట్లానే స్వప్నంలో కూడా, స్వప్నంలో చూసే స్వప్నలోకాలు కూడా సర్వం మొత్తం అసత్. అవన్నీ జడం, అవి అంధం. అయితే ఈ జాగ్రత్త, ఆ స్వప్నం, ఈ రెండు కూడా ఎందుకు భాసతే, ఎందుకు ప్రకాశిస్తూ మనకు తెలుస్తూ ఉన్నాయి అంటే ఈశ్వరుడు వల్ల. ఈశ్వరుడే అహం అని ఈ విధంగా సర్వ జంతువులంటే ప్రాణులు, జీవులు, మనుషులని కాదు. జన్మ తీసుకున్నది ఏదైనా సరే, ఇదం జగత్ సర్వం మొత్తం సృష్టించబడ్డది. అదంతా కూడా ఎన్ని లోకాలైనా ఉండొచ్చు. జాగ్రత్త లోకాలు ఉండొచ్చు, స్వప్న లోకాలు ఉండొచ్చు. అన్నిట్లో కూడా ఈశ్వరుడే నేను 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 అని ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ స్ఫురణ, నేను నేను అన్న స్ఫురణ లేకపోతే ఏది ఉండదు. అది ఉంది కాబట్టే దానివల్లే ఇవన్నీ ఉన్నాయి. అసలు అదే ఇట్లా ఉన్నది. నిజంగా లేదు. అదే ఇట్లా భాసిస్తూ ఉన్నది అని మనం పోయిన వారం అంతవరకు చదువుకున్నాము. ఇంకా తర్వాత కొన్ని కారికలు చూద్దాము. ఇంతకీ ఈ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్పిన ఆ తత్వం ఏమున్నదో దాన్ని అర్థం ఎట్లా చేసుకోవాలి? మరి జాగ్రత్తలో గూడా కొన్ని తెలుస్తుంటాయి. స్వప్నంలో గూడా ఏవో కొన్ని తెలుస్తుంటాయి, కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. మరిప్పుడు ఈ మొత్తం హడావిడిలో, ఇంత గోలలో, ఇంత రణగొణ ధ్వనిలో, ఇంత నాయిస్ పొల్యూషన్‌లో ఆ నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఎట్లా? గుర్తుపట్టడం ఎట్లా? అని అనిపిస్తే, సరే చూద్దాము అని ఇక్కడ కొద్ది శ్లోకాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నిర్వికల్పః చ శుద్ధః చ మలినః చ ఇతి అహం త్రిధా. అహం అన్నది త్రిధా 3 విధాలుగా ఉంటుంది. ఈ అహము మలినంగా ఉండొచ్చు, మాలిన్యమై, కలుషితమై ఉండొచ్చు. ఇదే అహం శుద్ధమై ఉండొచ్చు. ఇదే అహము అసలు ఏ వికారం లేకుండా నిర్వికల్పంగా, ఏ కల్పనలు లేవు. జాగ్రత్తలో ఈ మొత్తం సృష్టి అన్న కల్పన లేదు. స్వప్నంలో కలలు అన్న కల్పన లేదు. ఏ వికల్పాలు, ఏ వికారాలు, ఏ మార్పులు, వేరే రూపాలేవీ లేకుండా తను మాత్రం ఉంటే అది అహం. బ్రహ్మ అస్మి లో అహం. అది కాక నేను ఉన్నాను, ఇవన్నీ ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నదేదున్నదో అది శుద్ధం. ఇవన్నీ నేననుకోవడం ఏదున్నదో అజ్ఞానం, అది మలినం. ఈ రకంగా అహమే 3 విధాలు. నేను 3 విధాలుగా ఉంటుంది. నేను 3 విధాలుగా ఉంటుంది. ముందు నిర్వికల్పం నేను. నేను నిర్వికల్పమైన నేను. శుద్ధమైన పరబ్రహ్మం గాదు. నిర్వికల్పమైన పరబ్రహ్మం. నేను అహం బ్రహ్మ అస్మి.
మన వేదాలన్నీ చెప్తూ ఉన్న ఏ తత్వం ఉన్నదో అది ఎట్లా గుర్తించాలి, దాని లక్షణాలేమి అంటే స్వరూప లక్షణాలు ఇక్కడ చూపిస్తున్నారు. నిర్వికల్పం పరం బ్రహ్మ నిర్ధూత అఖిల కల్పనం ధూళి అంధకార ధూమాభ్ర నిర్ముక్త గగన ఉపమం. నిర్వికల్పమై ఉన్నదేదున్నదో అది పరబ్రహ్మము. అది నిర్ధూత అఖిల కల్పనం. అందులో ఏ కల్పనలు లేవు, ఏవి కల్పించబడలేదు, ఏది సృష్టించబడలేదు, ఏది వ్యక్తమవ్వదు. నిర్వికల్పం. నిర్వికల్పం అంటే కంప్లీట్గా నో అదర్ ఫార్మ్ మేనిఫెస్టేషన్ ఉండదు. వేరేగా ఒక రూపాలుగా కల్పించడం అన్నది ఏది ఉండదు. ఏ రూపాలు కల్పించబడకుండా ఉండేదేదున్నదో అటువంటిది నిర్వికల్పమైన పరం బ్రహ్మ. అదెట్లా ఉంటుంది అంటే ఊరికే ఉపమానము మనకు అర్థం కావడం కోసము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఉదాహరణగా ఆకాశం ఉన్నదనుకోండి, గగనము. మీరిక్కడ కూర్చొని పైన ఆకాశాన్ని చూద్దామంటే బాగా దుమ్ము రేగి ఉన్నదనుకోండి, బాగా దుమ్ము రేగి ఉంటే ఇంకప్పుడు ఆకాశం కనిపించదు గదా! లేదా మీరు కింద కూర్చొనున్నారు, పైన ఆకాశాన్ని చూద్దామంటే చుట్టూ చీకట్లు, బాగా కారు చీకట్లున్నాయనుకోండి, అసలు ఏ వెలుగు లేదనుకోండి, అప్పుడు ఆకాశం కనిపించదు గదా! లేదా ధూమము, బాగా పొగ ఉన్నదనుకోండి, లేదా ధూమాభ్రము పొగ మంచు ఉన్నదనుకోండి, ఏవో మబ్బులన్నీ బాగా పొగ మబ్బుల్లాగా కమ్ముకుని ఉన్నాయనుకోండి, కారు చీకట్లు కమ్ముకున్నాయనుకోండి, బాగా దుమ్ము నిండి ఉన్నదనుకోండి మీ చుట్టూ, అప్పుడు మీకు ఆకాశం కనిపించదు గదా! ఆ రకంగా కాదు. అవన్నీ నిర్ముక్తము, ఏమీ లేవు. మీరిక్కడ కూర్చొని పైకి చూస్తూ ఉంటే ఆకాశం ఎట్లా ఉన్నది అంటే పొగ లేదు, చీకట్లు లేవు, దుమ్ము లేదు, ఏ రకమైన మాలిన్యము లేదు. ఊరికనే ఆకాశం దాని పాటికది అఖండంగా ఉన్నదనుకోండి, అది నిర్వికల్పం. అటువంటి స్థితి పరబ్రహ్మం. అయితే దానికన్నా కొంచెం తక్కువ రకము శుద్ధ పరబ్రహ్మము. అదెట్లా ఉంటుందో చూద్దాము. వివేక సమయే శుద్ధం దేహాదీనాం వ్యపోహనాత్ యథా అంతరిక్షం సంక్షిప్తం నక్షత్రైః కించిత్ ఈక్ష్యతే. ఇప్పుడు మనం కింద కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు బాగా దుమ్ము అంతా పైకి రేగుతూ ఉండే, చీకట్లన్నీ ఉండే, పొగ మంచులు అన్ని చుట్టూ ఆవరిస్తూ ఉండే, ఆకాశమంతా కారు మబ్బులన్నీ కమ్ముకుని ఉండే. కాబట్టి ఆకాశం కనిపించలేదనుకుంటే, ఇప్పుడు ఆ కారు మబ్బులన్నీ తొలగిపోయాయి. ఆ పొగ మంచంతా కరిగిపోయింది. చీకట్లన్నీ తొలగుతూ ఉన్నాయి. దుమ్మంతా సద్దుమణిగింది. నిర్మలంగా శాంతిగా ఉన్నది చుట్టంతా. అప్పుడు మీరు సాయంకాలం తర్వాత తలెత్తి చూస్తే ఆకాశంలో మిణుకు మిణుకు అని స్వచ్ఛంగా నక్షత్రాలు కనిపిస్తున్నాయనుకోండి. నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ నక్షత్రాల మధ్యలో ఆకాశము స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అనుకోండి. అప్పుడు దాని పేరు శుద్ధ పరబ్రహ్మం. ఎందుకు అంటే మీకు ఆకాశం కూడా కనిపిస్తుంది, నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆ స్థితికి ఎందుకొచ్చారంటే మీలో అంతకన్నా ముందు ఉన్న దుమ్ము, ధూళి, చీకట్లు, పొగమంచులు, కారు మబ్బులలాగా ఉన్న కోరికలు, కోపాలు, మోహాలు, తాపాలు, అజ్ఞానాలు అన్నీ ఏవో బాగా నిండి ఉంటే వాటన్నింటినీ తొలగించారనుకోండి. మీలో కోరికలన్నా దుమ్ము, అంధకారమన్నా అజ్ఞానము, ధూమము పొగలాగా ఉన్న మోహము, మబ్బుల్లాగా ఆవరించి ఉన్న శోకము, ఇటువంటివన్నీ ఇప్పుడు లేవు
మీలో పాపము మీరు సాధన చేస్తూ చేస్తూ మీరేం జేసుకున్నారు, ఎటువంటి స్థితి తెచ్చుకున్నారంటే, మీలో ఇంకా కోరికలు, కోపాలు, మోహాలు అవన్నీ తగ్గిపోయాయి. అవన్నీ లేవిప్పుడు. ఇంక మీరు కూర్చొనేం చేస్తున్నారు, అటువంటి శుద్ధమైన చిత్తంతో వివేకం చేస్తున్నారు. విడదీసి చూస్తున్నారు. మీ చూపుకిప్పుడు చాలా క్లియర్‌గా, స్పష్టంగా, వేరుగా ఇవన్నీ అసత్, ఇవన్నీ అనాత్మలు, ఇవన్నీ సత్, ఇది ఆత్మ అని తెలుస్తూ ఉన్నది. సదసత్తులు విభాగం చేసి చూస్తూ ఉన్నారు మీరు. దాన్ని సదసత్ వివేకం అంటారు. ఆత్మను, అనాత్మను వేరు చేసి చూస్తూ ఉన్నారు. దాన్ని ఆత్మానాత్మ వివేకం అంటారు. అటువంటి ఆత్మానాత్మ సదసత్తు వివేక జ్ఞానం మీకు కలిగినప్పుడు, ఆ సమయంలో చూస్తూ ఉంటే మీకు దేనికి దానికి సెపరేట్‌గా ఇదంతా అనాత్మ అని తెలుస్తున్నది. ఈ దేహము, ఇంద్రియాలు, రక్తంతో, మాంసంతో, మలంతో, అస్థిపంజరాలతో వాటితో ఏదైతే రాశీభూతమై ఉన్నదో అదంతా అనాత్మ నేను గాదు. దానికి తగిలించిన చొక్కాలు, అలంకారాలు, ఆభరణాలు ఇటువంటివన్నీ ఏవేవున్నాయో అన్నీ గూడా అసత్ పదార్థాలు నేను గాదు. అదిగో బయట గనిపిస్తున్నవన్నీ గూడా అసత్ పదార్థాలు నేను గాదు. అవన్నీ అసత్, అవన్నీ అసత్, అవన్నీ అనాత్మలు. నేను ఆత్మ అని చాలా క్లియర్‌గా వేరుగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకట్లా అంటే ఇదిగో ఈ దుమ్ము, ధూళి, అంధకారము, పొగమంచులు, కారు మబ్బుల్లాగా కమ్ముకుని ఉన్న ఈ దేహాదులన్నీ వ్యపోహనాత్ తొలగిపోయాయి గదా! దేహ భ్రాంతులు. దేహాది అభిమానాలన్నీ దేహాభిమానము, ఇంద్రియాభిమానము మొదలైనవన్నీ తొలగిపోవడం వల్ల ధనాభిమానము, జాత్యభిమానము, విద్యాభిమానము అని దారినబోయే అభిమానాలేవేవి ఉన్నాయో అటువంటివన్నీ తొలగిపోవడం చేత ఈ దుమ్ము, ధూళితో కప్పబడి ఉన్నట్టుగా లేదిప్పుడు ఆకాశమంతా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నది కానీ, నక్షత్రాల్లాగా మిణుకు మిణుకు అనుకుంటూ బాగా మిలమిలా మెరుస్తూ అసత్ పదార్థాలు కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కనీసం అంతవరకొచ్చాం మనం. విడదీసి చూసుకునే జ్ఞానము, వివేక జ్ఞానం కలిగింది. ఆ సమయంలో ఎట్లానైతే నక్షత్రాలతో సంక్షిప్తం అంటే సమ్యక్‌గా, క్షిప్తం అక్కడక్కడ నక్షత్రాలన్నీ పొదిగినట్టు ఆకాశం ఎట్లా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కించిత్‌గా గ్రూప్స్‌గా నక్షత్రాలు గనిపిస్తుంటాయి. చంద్రుడు గనిపిస్తూ ఉంటాయి. అన్నీ గనిపిస్తాయి గ్రూప్స్‌గా. మధ్యలో అక్కడక్కడ మనకు ఆకాశం కనిపిస్తూ ఉన్నది అనుకోండి. ఆ రకంగా ఆత్మ కూడా గనిపిస్తూ ఉంటుంది. అనాత్మలు కూడా గనిపిస్తూ ఉన్నాయి అంటే, అటువంటప్పుడు మనకు కనిపిస్తున్న ఏ ఆకాశంలాగా ఉన్నదో అంటే పరిచ్ఛిన్నమయ్యే ఉన్నది. అనాత్మలు గూడా గనిపిస్తున్నాయి గాబట్టి. అటువంటి బ్రహ్మ శుద్ధ పరబ్రహ్మ. ఇంకా అది గాక మూడో రకం అంతకన్నా తక్కువ రకం ఇంకా మలినము. ఈ మలినమైన అహం ఎట్లా ఉంటుందో చూద్దాము. దేహేంద్రియాది సంసర్గాత్ మలినం కలుషీకృతం యథా ఆకాశం తమోరూఢం స్ఫురతి అనవకాశవత్. ఈ మలినం బ్రహ్మ, మాలిన్యమైపోయిన బ్రహ్మ ఎట్లా ఉంటుంది అంటే, అహం బ్రహ్మ అస్మి కాస్త అహం మీనా అస్మి, అహం ఏదో ఒక పేరుతో ఉన్నవాడిని అస్మి అని ఆ రకంగా పూర్తిగా కలుషీకృతమై ఉంటుంది. దేహాలో, ఇంద్రియాలో బెట్టుకుని వాటితో సంసర్గము, వాటితో పూర్తిగా తగులుకుని ఉండి, ఆ దేహాన్ని చూసి అదే నేననుకున్న మాలిన్యంతో కూడి ఉన్న అహం. అదెట్లా ఉంటుంది? ఎప్పుడైతే ఆకాశము తమోరూఢం బాగా చీకట్లు ఆవరించి ఉంటే, అనవకాశవత్ అవకాశము అంటే ప్రకాశించడము. అవకాశము అంటే ఉండడం అని అర్థము. ఉండడానికి అవకాశం ఇవ్వడం అని అర్థం. ఉండడము, అవకాశం అంటే ఉండేందుకు ప్రదేశము. ఇది అనవకాశము. కనీసం ఇంతకు ముందు ఆ శుద్ధ బ్రహ్మం కొంచెం నయము. ఈ శుద్ధ బ్రహ్మం కనీసము
ఆ నక్షత్రాల మధ్యలో కొంచెం కొంచెం ఆకాశమైనా తెలుస్తుంటుంది. ఈ మలిన బ్రహ్మం ఎట్లా ఉంటుంది అంటే పూర్తిగా కొంచెం కొంచెంగా కూడా ఆత్మ స్వరూపం తెలీదు. మొత్తం అనాత్మ దట్టంగా అదొక్కటే కనిపిస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ అనాత్మలు తప్ప, ఆత్మ అసలు ఏ మాత్రం స్ఫురించట్లేదంటే, ఇంకా కనిపిస్తున్న మొత్తము అనాత్మ స్వరూపమంతా ఏమి పాపం ఆత్మే, కానీ మొత్తం అనాత్మగా కనిపిస్తుంది. పాపం అది అంత ఆ లెవెల్‌లో మాలిన్యమైపోయి ఉంటుంది. అట్లా ఉంది పరిస్థితి. అహం ఇతి ఐశ్వర్యం భావం యదా జీవః ప్రబుధ్యతే. మరి ఎప్పుడండి ఈ మలినం బ్రహ్మ దగ్గర నుంచి నేను దాటుకుంటూ ఈ శుద్ధ బ్రహ్మను దాటుకుంటూ నిర్వికల్ప బ్రహ్మస్థితికి ఎప్పుడు వెళ్తాను? అహం మీనాస్మి దగ్గర నుంచి అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి ఎప్పుడు వెళ్తాను అంటే, మరి స్టెప్స్ ఉన్నాయి, ప్రయత్నం చేసుకో పట్టు. ఇదిగో అహం అని, నేను అని అనుకుంటూ ఉన్న ఏ జీవభావం ఉన్నదో పూర్తిగా తమో రూఢమై ఉంటేనేమో మలిన బ్రహ్మము నువ్వే. మొత్తము తమోరూఢం, నిరూఢమై ఏమీ లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఆత్మ తెలుస్తుంది. కానీ అనాత్మలు గూడా అంత స్పష్టంగా క్లియర్‌గా తెలుస్తున్నాయి అంటే అది శుద్ధ బ్రహ్మము. అది గూడా నువ్వే. అయితే అనాత్మలు అన్నవి వేరుగా లేవు. మొత్తం అంతా ఆత్మస్వరూపంగానే తెలుస్తూ ఉన్నది అంటే అది నిర్వికల్ప, నిరాకార, నిర్గుణ అని ఎన్ని రకాలుగా చెప్తారో దానికి అటువంటి నిర్వికల్ప పరబ్రహ్మము. అదెప్పుడు తెలుస్తుందంటే యదా ఎప్పుడైతే ఈ జీవభావం నీకు తొలగుతుందో, ఎప్పుడైతే నేను అన్న ఈ అనాత్మలను చూసి ఇది నేను అన్న భావం ఏదున్నదో అది తొలగి అహం నేను అని ఈ ఐశ్వర్య భావం కలగాలి. జీవభావం పోయి ఐశ్వర్య భావం, ఈశ్వరుణ్ణి నేను అన్న భావన నీలో కలగాలి. ఎప్పుడైతే ఆ ఈశ్వర భావము, దాని పేరే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే బాగా డబ్బులు డుబ్బులున్నాయి, బాగా బ్యాంకుల నిండా ఉన్నాయి, ఇంట్లో వస్తువులున్నాయి, బంగారాలు ఉన్నాయి, ఉంగరాలు, టింగరాలు తగిలించుకుని తిరుగుతాను. ఓహో! నా ఐశ్వర్యం అని నీకు అనిపించిందనుకో. నువ్వు అప్పుడు మలిన బ్రహ్మము. అయితే ఉన్నాయిలెండి ఇవన్నీ బంగారాలు అవన్నీ ఉన్నాయి. నాకున్నాయి గాబట్టి ప్రారబ్ధంగా నేను వేసుకొని తిరుగుతున్నాను. అయితే అవన్నీ నేను గాదు. నేను వేరుగా ఉన్నాను అని నీకనిపించిందనుకో. పోనీ అది గట్టిగా అట్లా నిరూఢంగా ఉన్నది అనుకో. ఇవన్నీ ఈ దేహం కూడా నేను తగిలించుకున్న చొక్కా లాంటిది భగవద్గీతలో చెప్పినట్టు అని నీకు గట్టిగానే అనిపిస్తుందనుకో. ఆ వివేకం నీకు కలుగుతూ ఉంటే నువ్వు సిద్ధ బ్రహ్మం. అయితే ఎప్పుడైతే అసలు అవన్నీ వేరుగా ఏమున్నాయి, మొత్తం నేను కాక ఏదున్నది అని నీకు ఆ స్థితి కలిగి అక్కడే ఉన్నావంటే అది నువ్వు. ఒకవేళ నువ్వు ఆ స్థితికి వెళ్ళగలిగితే, ఈ జీవభావం దగ్గర నుంచి ఈ ఐశ్వర్యం ఏది డబ్బులు డుబ్బులన్న ఐశ్వర్యము, ఇల్లు, వాకిళ్ళు, కార్లు, పిల్లి, కూనలు గాదు. నా ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము. అన్నింటికి నేను శాసకుడిని. నా వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది అని నీకెప్పుడైతే తెలుస్తుందో. నా వల్లే ఇదంతా జరుగుతుంది అంటే నేనున్నాను, ఇదంతా గూడా ఉన్నది అని పాపం వేరుగా చూస్తున్నావు నువ్వు. ఆ భేదభావం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ కనీసం అవి నేనని అనుకునే అజ్ఞానం, తమో అంధకారం లేదు. అటువంటి స్థితి ఒకవేళ నువ్వు సాధించగలిగితే, తదా అప్పుడు ఈ జీవుడు సర్వజ్ఞుడు, సర్వకర్త భవిష్యతి. ఎప్పుడండి గురువుగారు ఇది గుర్తుండే ఉంటుంది మీకు? దక్షిణామూర్తి స్తోత్రం మనం చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఈ 10 పద్యాలు అయిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు గదా శిష్యుడు. ఆ ప్రశ్నల్లో అంటే మొదటి ఉల్లాసంలో, ప్రథమ ఉల్లాసంలో కొన్ని ప్రశ్నల్లో ఎప్పుడు ఆత్మ సర్వజ్ఞః సర్వకర్త కథం భవిష్యతి అని అడిగినప్పుడు, చెప్తాను పట్టు అని ఆయన మొదలుపెట్టారు గదా గురువుగారు. దానికి జవాబు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఈ జీవభావాన్ని వదిలిపెట్టి ఈశ్వర భావాన్ని పొందుతావో, అంటే ఏమి? మనకు ఈశావాస్యోపనిషత్తులో చెప్పినట్టు
కస్యస్విత్ ధనం అని మొదటి మంత్రంలోనే ప్రశ్న వేసింది మనల్ని మన ఉపనిషత్తు. ఎవడిదనుకుంటున్నావురా ఈ ధనమంతా అని. ఆ ధనమేదున్నదో ఐశ్వర్యము, ఆత్మ ధనము, ఆత్మే ధనము. ఆత్మే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్య భావం ఒకవేళ నీకు కలిగిందంటే, ఇంక నువ్వే సర్వజ్ఞుడివి, నువ్వే కర్తవు. సర్వకర్త నువ్వే, సర్వజ్ఞుడివి నువ్వే. జీవుడు వేరుగా లేడు. ఉన్నాడని నీకు అనిపించడం చేత ఇంత గొడవలన్నీ వచ్చాయి. ఇప్పుడు మాయయా అధిక సమ్మూఢః విద్యయా ఈశః ప్రకాశతే. మాయతో అదే ఈశ్వరుడు అధికంగా సమ్మూఢుడిలాగా ఉంటాడు. విద్య చేత అదే ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మాయ చేత మరుగుపడిపోయి ఉన్న ఈశ్వరుడు జ్ఞానం చేత బయటబడి స్పష్టంగా తెలుస్తూ ఉంటాడు. ఏదైతే ఇక్కడ ఆకాశం అనే ఎగ్జాంపుల్ చెప్పారో, అట్లానే మన శంకర్ల వారు వివేక చూడామణిలో, ఎందుకంటే మనం ఇక్కడ చదువుతూ ఉన్నది వివేకం. ఆ వివేక చూడామణిలో ఆయన ఏం ఎగ్జాంపుల్ చెప్పారు, ఇక్కడ మన సురేశ్వర్ల వారు దుమ్ము, ధూళి, పొగమంచు, అంధకారం వాటితో కప్పబడి ఉన్న ఆకాశం అని చెప్పినట్టు, ఆయన నాచుతో కప్పబడి ఉన్న నీళ్ళేవున్నాయో అది నువ్వు. ఈ మొత్తం అనాత్మలన్నీ కూడా ఏదో నీటి పైన తయారయ్యే నాచులాగా ఉంటే, అయ్యో నీళ్లు లేవే ఇక్కడ అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళెట్లా వస్తాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం నువ్వు వేరే ప్రయత్నం, నీళ్ళని సాధించడానికి వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. నీళ్ళెప్పుడు అక్కడే ఉన్నాయి. పైన ఉన్న ఆ మాలిన్యాన్ని, ఆ నాచును ఒకవేళ నువ్వు తొలగించావనుకో అక్కడే ఉంది స్వచ్ఛంగా ఉన్న జలము. అట్లానే ఈ పైన అనాత్మలుగా ఉన్న నీ అజ్ఞానము, మాయ ఏదున్నదో దాన్ని నువ్వు తొలగించుకున్నావంటే నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు ఎక్కడికెళ్ళావు నువ్వు నిన్ను సాధించుకోవడం. నువ్వు కొత్తగా నిన్ను సాధించేది లేదు. నువ్వు నిన్ను పోగొట్టుకున్నది లేదు. పైన ఈ మాయ ఒకటి కప్పబడి ఉన్నది. నిన్ను కమ్మేసిన ఈ మాయ, నీ వల్లే వచ్చిన ఈ మాయ నిన్నే కమ్మేసినట్టు. ఆ నీళ్ల వల్లే వచ్చిన నాచు నీటిని పూర్తిగా కప్పేసినట్టు, నీ వల్లే వచ్చిన ఈ మాయ నిన్ను కప్పేసింది. నువ్వు దాన్ని తొలగించంతే. నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు కొత్తగా ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. మాయ చేత అధికంగా సమ్మూఢుడై కప్పబడి ఉన్న ఈశ్వరుడు విద్య చేత బయటబడి తెలుస్తుంటాడు. ఇంతే గదా! ఆ బయటబడి తెలియడం మళ్ళీ 2 రకాలు. ఒకటి ఆత్మ కూడా తెలుస్తుంటుంది, అనాత్మ కూడా తెలుస్తుంటుంది అంటే అప్పుడది శుద్ధ బ్రహ్మము. ఎప్పుడైతే అనాత్మలని మళ్ళీ వేరేగా ఏమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే ఆత్మ, ఏకం ఏవ అద్వితీయం. అది అహం అని ఎప్పుడు తెలుస్తుందో అది నిర్వికల్ప బ్రహ్మం. నిర్వికల్ప అనుసంధానే సమ్యక్ ఆత్మ ప్రకాశతే. నువ్వు ఆ నిర్వికల్పాన్ని తెలుసుకున్నప్పుడే నీ ఆత్మ నీకు పూర్తిగా తెలిసేది. లేకపోతే అక్కడక్కడ నక్షత్రాలు కూడా కనిపిస్తున్నట్టు అనాత్మలు కూడా కనిపిస్తూ ఉన్నంత వరకు నువ్వు నీకు కొంచెం కొంచెమే తెలుస్తుంటావు. అయితే ఎప్పుడైతే నువ్వు నిర్వికల్ప, వేరే వికల్పాలు మళ్ళీ నక్షత్రాలుగా వేరేవి ఇంకేమో ఉన్నాయని గాదు. నాచులాగా వేరేది ఇంకా ఏంటో ఉన్నదని గాదు. వేరేది ఏది లేదు అని, నేను కాక వేరేది రెండోది లేదని ఎప్పుడు తెలుస్తుందో, ఇంకప్పుడు నువ్వు నీ పాటికి ఆత్మగా మాత్రం ఉంటావు. సమ్యక్ ఆత్మ, సంపూర్ణంగా ఆత్మ కాక వేరేది లేను కూడా లేదనే చెప్తున్నది మన వేదం. మళ్ళీ మాటలేం మార్చట్లేదండి. ఒక్కటే విషయం చెప్తున్నది. అవిద్యాఖ్య తిరోధాన వ్యపాయే పరమేశ్వరః. ఈ అవిద్య అన్న పేరున్నది ఒకటున్నది, తిరోధానము. కప్పేసి ఉంచేది. మాయ. అది ఎప్పుడు వ్యపాయము తొలగిపోతుందో అప్పుడే ఆ పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ కొత్తగా నువ్వు సాధించేదేమి? ఆ పరమేశ్వరుడిని నువ్వు కొత్తగా సాధించక్కర్లేదు. ఆ ఆత్మను కొత్తగా సాధించక్కర్లేదు. పరమేశ్వరుడు వేరు, ఆత్మ వేరు గాదు. ఆ 2 ఒకటని నువ్వు తెలుసుకున్నావంటే వేరుగా అనిపిస్తూ ఉన్న ఈ అనాత్మ జగత్తు మొత్తం నువ్వుగానే నీకు తెలుస్తుంటే
మళ్ళీ తెలియవలసిన అవసరం లేదు. నువ్వే అయి ఉండగా ఇంక అక్కడికయిపోయిందది. నిర్వికల్ప పరబ్రహ్మ స్థితి అది అని చెప్తూ ఉన్నారు. దాంతో ఈ శ్లోకము దాని కారికలు పూర్తయ్యాయి. ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే చతుర్థోల్లాసః. దక్షిణామూర్తి స్తోత్రం అని ఏ 10 శ్లోకాలు రాసిచ్చారో శంకర్ల వారు, దాంట్లోని అర్థాన్ని ప్రతిపాదించడం కోసము ఈ ప్రబంధాన్ని, మానస ఉల్లాసాన్ని రాశాను అని మన సురేశ్వరుల వారు చెప్పుకుంటున్నారు. అందులో 4వ ఉల్లాసం పూర్తయింది. 5వ శ్లోకం ముందు స్థూలంగా అర్థం చూసుకుందాము. మళ్ళీ దాని కారికలు వచ్చే వారం నుంచి చదువుకుంటూ వెళ్దాము. దేహం ప్రాణమపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాల అంధ జడ ఉపమాహత్తు అహం ఇతి భ్రాంతాః భృశంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కొంతమంది భ్రాంతులుంటారు, పరిభ్రమిస్తూ ఉన్న బుద్ధితో ఉంటారు, భ్రమలో ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళు భృశంవాదినః, వాళ్ళు కొంచెం ధాటిగా గట్టిగా బలంగానే చెప్తూ ఉంటారు. వాళ్ళవి కొన్ని వాదనలున్నాయి. ఎవరికి వాళ్ళు రకరకాల మతాలన్నీ పెట్టుకుని రకరకాల వాదనలతో వాళ్ళు ఏమి మతిలో అనుకున్నారో అది వాళ్ళ మతం. మతిలో ఉన్నది మతం. వాళ్ళ మనసులో వాళ్ళకి, వాళ్ళ బుద్ధికి అది ఎట్లా తత్వం అర్థమైందో దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. దానికోసం కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. వాళ్ళలో కొన్ని రకాల వాళ్ళున్నారు. అదే ఆత్మతత్వాన్ని కొంతమంది ఈ దేహమే ఆత్మ అంటారు. ఈ దేహం చూసుకుని ఏముందండి నేను అని ఈ దేహాన్ని చూపించి ఇట్లానే అంటారు గదా! ఎవరైనా మనిషన్నవాడు శరీరాన్ని చూపించి ఇది నేను అంటాడు గాబట్టి, ఆ దేహమేనండి ఆత్మ అంటే ఇంక మళ్ళీ వేరేది లేదు అని కొంతమంది గట్టిగానే వాదిస్తారు. పూర్తిగా కర్మల్లో ఉంటారు. పూర్తిగా అజ్ఞానంలో ఉంటారు. ప్రపంచంలో ఉంటారు. బాగా ఎక్కువగా దేహాభిమానం ఉన్నవాళ్ళు దేహమే నేను అని అదే మాటని అట్లనే చెప్తూ ఉంటారు. ఆత్మ అని ఇంకొకటేంటో లేను గూడా లేదనే అంటారు వాళ్ళు. ఒకవేళ అంటే గూడా ఆత్మ అంటే పరమాత్మ వేరండి. భగవంతుడు వేరుగా ఉన్నాడు. నేను పరమాత్మ ఏంటండి కాదు అని గూడా చెప్తారు పాపం వాళ్ళు. వాళ్ళు అటువంటి వాళ్ళు దేహమే నేను అన్న భావనతో, దేహాత్మ భావన అంటే దేహమే నేను అన్న భావన. దేహాత్మ భావనతో ఉన్నవాళ్ళు అయితే భగవంతుడు లేడు అని చెప్తారు. లేదా భగవంతుడు ఉన్నాడు గానీ వేరేగా ఉన్నాడని చెప్తారు. లేదా కొంతమంది ప్రాణమే నేనంటారు. ప్రాణం అంటే నేనండి ఇప్పుడు ఈ దేహం పడిపోయిందనుకోండి. దేహం పడిపోతే అప్పుడు ఆ దేహం నేనని చెప్పలేను గదా! నేను ప్రాణంతో ఉన్నంత వరకే నేను అని చెప్పగలను గాబట్టి, ప్రాణం అండి అసలు. నేను అన్నదేమున్నది ఆ స్ఫురణ, ప్రాణం ఉంటే నేను అన్న స్ఫురణ ఉంటుంది గాబట్టి, ప్రాణం అండి ఇంతకీ ఆత్మ అంటే ప్రాణం అని కొంతమంది జెప్తారు. కొంతమంది ఏమంటారు, ఇంద్రియాలు పని చేస్తూ ఉంటేనే గదండీ! నేను అని ఏదో ఒకటి ఇప్పుడు వాక్కయినా సరే ఒక ఇంద్రియము, కర్మేంద్రియము. నేను అనాలి అంటే నోరుండాలి గదా! ఒక ఇంద్రియం పనిచేస్తుండాలి గదా! నేను అనాలంటే మనసన్న ఇంద్రియం పనిజేయాలి గదా! కాబట్టి నేను అన్న స్ఫురణ ఎక్కడి నుంచొస్తుంది అంటే ఇంద్రియాల వల్లే గాబట్టి, ఇంద్రియాలండి ఆత్మ అంటే అని ఇంద్రియ ఆత్మ అభిమానులుంటారు. కాక కొంతమంది బుద్ధిని అహం అంటారు. నేను అంటే నా బుద్ధండి, నా జ్ఞానం. నా జ్ఞానమే నేను. ఇంద్రియాలు నేనేంటి? నేను గాదండి. ప్రాణం గూడా నేను గాదు. దేహం ఏంటండి అసలు? మరీ అన్యాయము. మరీ అజ్ఞానులు మాట్లాడతారట్లా. అవన్నీ గాదు. నేను నా జ్ఞాన స్వరూపమండి. నేను నా బుద్ధే నేను అని చెప్పేవాళ్ళు కొంతమందుంటారు. అందులో కూడా మళ్ళీ చలాం బుద్ధి, నిశ్చలమైన బుద్ధి గాదు. కదులుతూ, మాట్లాడుతూ, అన్నింటిని తెలుసుకుంటూ ఉన్న బుద్ధి ఏదున్నదో అదండి నేను అని కొంతమంది చెప్తారు. కొంతమంది అసలేమంటారంటే, అసలు శూన్యమండి. ఆత్మ అన్నది అసలు లేని గూడా లేదని శూన్యవాదులు కూడా ఉంటారు.
రకరకాలుగా వాళ్ళు ఆత్మను విదుహు తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ భ్రాంతితో ఉంటారు. బాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. చాలా యుక్తులతో, చాలా తర్కాలతో వాదిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు అంటే, స్త్రీ, బాల, అంధ, జడ ఉపమాః తు అని ఇక్కడ చెప్తూ ఉన్నది 3 లెవెల్స్‌లో చూసుకుందాము. 3 చూసి ఫస్ట్‌ది తీసి పక్కన పెడదాము. మిగిలిన రెండిటితో మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే 2 కారణాలు. ఫస్ట్ లెవెల్‌లో 3 లెవెల్స్ అన్నాను గదా! ఫస్ట్ లెవెల్‌లో స్త్రీ, బాల, అంధ, జడాలంటే చాలా సింపుల్‌గా స్త్రీలంటే ఆడవాళ్ళు, బాలలంటే చిన్న పిల్లలు, అంధులంటే గుడ్డివాళ్ళు, జడులంటే చేతగాని వాళ్ళు లేదా చలనం లేని వాళ్ళు. చురుగ్గా కదలకుండా మొద్దుల్లాగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఇటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే, దేహమే నేనంటారు, ప్రాణమే నేనంటారు, ఇంద్రియాలు నేనంటారు, బుద్ధి నేనంటారు, అసలేమీ లేదంటారు అని చెప్తూ ఉన్నారు అని దీనికి ఒకవేళ అర్థం చెప్పానంటే, నేనసలు ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి దానికున్న మానసోల్లాసానికి అర్థం చెప్పడానికి పనికిరానింకా. ఎందుకు అంటే 2 కారణాలు. ఒక కారణం ఏమి అంటే, చాలా సింపుల్‌గా స్త్రీలు కూడా ఎంతో మంది జ్ఞానులున్నారు. మన వేదాల దగ్గర నుంచి మొదలుపెట్టి, గార్గి మొదలైన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, పురాణాల్లో సీతమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఈ కాలంలో గూడా ఎంతో మంది పండితులున్నారు స్త్రీలు. కాబట్టి స్త్రీలలాగా ఈ దేహమే నేననుకుంటారు, ప్రాణమే నేననుకుంటారు అని అట్లా వాళ్ళని అందులో ఇరికించాము అంటే, వేదాలు, పురాణాలు కూడా దెబ్బతింటాయి. వాటిని బాధించినట్టవుతుంది మనము. కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు వేదాలు, దాని తర్వాత శాస్త్రాలు, ఆ తర్వాత పురాణాలు, ప్రమాణాలు. మనం మన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకున్న తర్వాత శాస్త్రాల్లో చెప్తున్న దానికి వ్యతిరేకంగా అర్థాలు ఎట్లా చెప్తాము? కాబట్టి మామూలుగా తద్దినం అనగానే పిండ ప్రదానము, శ్రాద్ధం అనగానే ఏంటో క్రియలు అని మనకు బుద్ధికి తెలుస్తూ ఉన్నట్టు స్త్రీలు అనగానే ఆడవాళ్ళు అని తెలుస్తుంటుంది. కానీ అది కాదు. దాన్ని తప్పిద్దాం. పక్కన పెడదాం. రెండోది బాలలు చిన్న పిల్లవాళ్ళకేం తెలుస్తుంది అంటే, చిన్న పిల్లవాళ్ళు కూడా ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు. మన వేదాల్లో ఉన్నారు, పురాణాల్లో కూడా ఉన్నారు, మనకు కూడా తెలుస్తుంటారు. చిన్న పిల్లలందరూ అజ్ఞానులే ఆటోమేటిక్‌గా అని చెప్పడానికి వీల్లేదు. మూడోది అంధులు, గుడ్డి వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా దేహభ్రాంతులతో వాటితో ఉంటారు అని చెప్పడానికి వీల్లేదు. జడులు, చలనాలు తక్కువున్నవాళ్ళు, చురుగ్గా కదలకుండా ఉన్నవాళ్ళందరూ మొత్తం అందరూ తమో అంధకారంతో ఉన్న మూర్ఖులని ఎట్లా చెప్తామో, జడ భరతుల్లాంటి వాళ్ళు కూడా ఉంటారని మనకు భాగవతం చెప్తూ ఉంటే ఒకవైపు, కాబట్టి ఈ కారణానికి మన పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు, వేదాలు ఈ రకంగా ఆడవాళ్ళు, పిల్లలు, అంధులు, జడులు వీళ్ళందరూ గూడా ఒక్కటే రకంగా భేదం లేకుండా మొత్తము అజ్ఞానులు అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మనం అటువంటి అర్థం చెప్పుకోవడానికి వీల్లేదు. రెండో కారణం ఏమి అంటే, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, గుడ్డివాళ్ళు, కళ్ళు పనిచేస్తున్న వాళ్ళు, చురుగ్గా పని చేయకుండా ఉన్నవాళ్ళు, చురుగ్గా పనులు చేస్తూ ఉన్నవాళ్ళు అని ఇన్ని రకాల భేదాలు మొత్తం అన్నీ బాడీ వరకే చూస్తే, దేహం వరకే చూస్తూ అది ఆడవాళ్ళ బాడీ, అది చిన్న పిల్లల బాడీ, అది ఏదో చూపు లేని గుడ్డి వాళ్ళ బాడీ, బ్లైండ్ బాడీ, వుమెన్ బాడీ, లేకపోతే ఏదో బేబీస్ బాడీ అని బాడీస్ చూసామంటే, ఇంతవరకు చదువుకుంటున్నది ఏమైపోయింది? దేహాన్ని దాటు, ఇంద్రియాలు దాటు, ప్రాణం దాటు, మనోబుద్ధి మొత్తం అన్నీ దాటు. ఇవన్నీ నువ్వు కాదు, ఇవన్నీ అసత్పదార్థాలు. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్న ఈ సబ్జెక్ట్‌లో మళ్ళీ బాడీస్‌ని చూసి మనము ఆ పదాలకు అర్థం చెప్పుకున్నామంటే, మనం చదువుతున్నది మనకర్థం గావట్లేదు. మనము దీనికి అనధికారులము. ఈ దక్షిణామూర్తి చదువుకోవడానికి మనం అనధికారులం అని అర్థం. ఈ 2 కారణాలకి అటువంటి అర్థాలు చెప్పుకోవడానికి వీల్లేదు. మూడోది ముఖ్యంగా శంకర్ల వారు ఇట్లా రాసిస్తారా?
ఆయన చెప్తున్న తత్వమేమి ఆత్మతత్వం మామూలుగా గూడా గాదు. నిర్వికల్ప పరబ్రహ్మం గురించి ఆయన చెప్తూ ఉంటే ఒక పక్కన, దేహాదులన్నీ మొత్తం తొలగించి చూస్తే తెలిసే విషయం గురించి చెప్తూ ఉంటే, సమ్యక్‌గా ఆత్మ మాత్రమే, ఆత్మ తప్ప వేరేది లేకుండా ప్రకాశించాలి. దాని గురించి మనము సాధన జేస్తూ ఉంటే ఓ పక్కన, బాడీస్ చూపించి ఆడోళ్ళకి అర్థం గాదు, చిన్న పిల్లలకి అర్థం గాదు అని జెప్తే, ఇంకా ఆయన ఎందుకు పనికొస్తాడు మనకు? కాబట్టి ఆయన అట్లా చెప్పట్లేదు. మనం దాన్ని అట్లా పట్టుకోవడానికి కూడా వీల్లేదు. అందుకని అటువంటి అర్థాలన్నీ పక్కకి తప్పించి, మనం ఇప్పుడు ఈ పదాలకి యాక్చువల్‌గా వ్యుత్పత్తి పరంగా అర్థం చూసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ అట్లా చేస్తేనే మాయాశక్తి చేత విలాసంగా కల్పించబడ్డ ఈ మహామోహంలో నుంచి మనం బయటపడొచ్చు. అందుకు మనకు గురువే మార్గాన్ని ఉపదేశం చేస్తారు. స్త్రీలు, బాలలు, అంధులు, జడులు అని ఈ రకంగా వేరు చేసి మనుషుల్ని వేరు చేసి చూపించి, వాళ్ళు పనికిరారు, వీళ్ళు అనధికారులు, వాళ్ళు ఏంటో అనుకుంటారు అని చులకన చేసి ఈ రకంగా చెప్తూ ఉంటే అదే పరమ వ్యామోహము. అది మహావ్యామోహము. అది విలాసంగా మాయ చేత కల్పించబడ్డ భేద బుద్ధి. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో, మరి ఇటువంటి స్త్రీ బాలాంత జడోపమాహ అని చెప్పిన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇదిగో ఈ విధంగాని మార్గాన్ని చూపించి, ఇటువంటి వ్యామోహాన్ని సంహరించుకునేందుకు అవకాశం చూపించే. ఆకాశంలాగా అవకాశం చూపించే ఉపసంహారము. ఈ మొత్తం మహా వ్యామోహము ఉపసంహారమైపోవడానికి మార్గాన్ని ఉపదేశించే ఏ గురువున్నారో ఆయనకు నమస్కారము అని చెప్తూ ఉన్నాము. వచ్చే వారం మళ్ళీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా దేహాలు చూసి దేహపరంగా ఆడవాళ్ళు, మగవాళ్ళని భేద బుద్ధితోటి చూస్తూ ఉన్న అర్థాలు కాకుండా, దాన్ని దాటి అర్థం ఎట్లా చూడాలి అని అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. ఈలోగా మీరు గూడా ఆలోచిస్తూనే ఉంటారు. మీకీలోగా తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.